హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దేవి నవరాత్రులు 4వ రోజు అమ్మని ఇవాళ లలితాదేవిగా పూజించుకుంటాననమాట. ఇంకెప్పుడులాగే పొద్దున్నే లెగిసిపోయాను. ఇంకా మా బావ అనేది లెగలేదు. నేనే ఫస్ట్ లెగిస్తే గబగబా గుమ్మాలు తుడిచేసుకుని ముగ్గు పెట్టేసుకుని అప్పుడు ఇల్లు తుడిచేటప్పుడు లేపుతానమాట భవానీల్ని. ఒక అరగంట నేను లెగిసి అరగంట అయ్యాక అప్పుడు అలా లేపుతాను. లెగిసేసాక ఇంకా స్నానం చేసేసి ఇల్లులన్నీ క్లీన్ చేసుకుని కొన్ని పసుపు నీళ్ళు జిమ్ముకొని అమ్మకి దుర్గా సుప్రభాతం పెడతానమాట. దుర్గాదేవి సుప్రభాతం పెట్టి అప్పుడు అమ్మని లేపుతాను. ఫస్ట్ ఏం చేస్తాను, ఇల్లంతా శుభ్రంగా పసుపు నీళ్ళు శుద్ధి చేసేసుకుని క్లీన్ చేసేసుకుని అప్పుడు దుర్గాదేవి సుప్రభాతం పెడితే సుప్రభాతం పెట్టాక అప్పుడు అమ్మ వింటూ ఉంటుంది. నేను కూడా అది వింటూ పని చేసుకుంటానమాట. ఇంకా రోజు ఇదే రొటీన్. ఈ 9 రోజులు కూడా ఇదే టైం టేబుల్ ఫాలో అవుతాను నేను. ఇంకా అమ్మకి ఇవాళైతే నేను చక్కెర పొంగల్ చేద్దామని చెప్పి అన్నము పప్పు బియ్యము కడిగేసి కొన్ని పాలు చుక్కలు వేసి చేస్తున్నాను అనమాట చక్కెర పొంగలి. మనకి ఇంకో విషయం ఏంటంటే మనకి నవరాత్రులలో శుక్రవారం వచ్చేసరికి చాలా మహిమ గలదండి. మనకి రేపే శుక్రవారం అనమాట. ఎప్పుడైనా సరే ఈ 9 రోజులు ఒక్కొక్కసారి 2 శుక్రవారాలు వస్తాయి. కానీ ఈసారి ఒకే ఒక్క శుక్రవారం వచ్చింది. ఈ శుక్రవారం కానీ దాటిందంటే మళ్ళీ మనకి సంవత్సరం దాకా దేవి నవరాత్రుల్లో శుక్రవారం దొరకదు. కాబట్టి నవరాత్రులు చేసిన వాళ్ళు ఎలాగో చేసుకుంటారు, చేయలేని వాళ్ళు ఎవరైనా సరే రేపు శుక్రవారం మట్టుకు అస్సలు మిస్ కాకండి. రేపు పొద్దున దానికి తగ్గట్టు అమ్మది లక్ష్మీదేవి అలంకరణ కాబట్టి చక్కగా అవతారం రేపు లక్ష్మీదేవి అనమాట. కాబట్టి శుక్రవారం నాడు నవరాత్రులు అంటే 9 రోజులు చేసే అవసరం లేదండి. నవరాత్రులలో ఒక్కరోజు చేసిన అమ్మ కరుణా కటాక్షాలు దేవి నవరాత్రుల ఫలితము ఇస్తుందంట అమ్మ. కాబట్టి మీరు చక్కగా రేపు శుక్రవారం ఎలాగో పూజ చేసుకుంటారు, తల అంటుకుంటారు. కాబట్టి చక్కగా రేపు శుక్రవారం మిస్ కాకుండా దండం అయితే పెట్టుకోండి. మీకు నచ్చినట్టే పెట్టుకోండి. మీకు ఎలా తోస్తే అలాగా చక్కగా ఏదైనా ప్రసాదం చేసుకుని అమ్మ దగ్గర పెట్టేసుకుని కొంచెం పూజ ఎర్లీగా చేసేసుకోండి, సరిపోతుంది. అదే నవరాత్రుల పూజ అయిపోతుంది అనమాట. ఇంకా అమ్మవారిని నేను కూడా ఇంకా ఈ అమ్మవారి పీట ఉన్న చోట మనం చీపురు పెట్టి తుడవకూడదు. ఇలా పీట ఉంటే కనుక సపరేట్ గది ఉన్న వాళ్ళు ఇలా పీఠం పెట్టుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అందుకనే కాబట్టి మాకు ఎలాగో సపరేట్ గది కాబట్టి నేను ఆ గదిలో చీపురు పెట్టి తుడవకూడదు కదా, అందుకుని క్లాత్ పెట్టేసి శుభ్రంగా తుడుచుకొచ్చేసి పాతవి అంతకుముందు పెట్టిన పువ్వులు ఉంటాయి కదా, రాత్రి పెట్టిన పువ్వులు అవన్నీ తీసేసుకుని అమ్మని చక్కగా కొత్త పువ్వులు పెట్టేసి అలంకరించేసుకుంటాను. ఇంకా అలంకరించుకునేసరికి ఇంకా పప్పు పెట్టాను కదా, చక్కగా అది అయిపోయింది. ఇంకా ఓ పక్కన ప్రసాదం చేసుకుంటూ ఓ పక్కనేమో పూజకు సంబంధించి అన్నీ సర్దేసుకుంటాను. పొద్దున మాటలు చాలా పని ఉంటుందన్నమాట. సాయంత్రం పూజ అంత పెద్ద పని ఏమి అనిపించదు. శనగలు నానబెట్టేసి అయ్యే ఉడకబెట్టేసి డైలీ శనగలు పెట్టేస్తాను సాయంత్రం మాటలు. పొద్దున మాటలు మట్టుకి రోజుకో వెరైటీ చేస్తాను. ఇంకా ఆ పొద్దున్న మాటలు మొత్తం 3 కాడ నుంచి లేచి అన్నీ సర్దుకుంటూ వచ్చేస్తానమాట. ఇంకా అమ్మలకు పెట్టడానికి తీసేసాను. ఈ బాక్స్లో పెట్టిన ప్రసాదం ఏమో దుర్గమ్మ తల్లి గుడికి వెళ్తానమాట డైలీ. ఇంట్లో ఏ ప్రసాదం వండితే అది కొంచెం బాక్స్లో పట్టుకెళ్ళి అమ్మవారి దుర్గాదేవి గుడిలో పెడతాను. ఇంకా వరుసగా నిత్య పూజకు సంబంధించిన దేవుళ్ళందరికీ పెట్టేసుకుని అప్పుడు నిత్య దీపారాజన చేసుకుని అమ్మవారి పూజ దగ్గరికి అయితే వెళ్తానమాట. ఇంక 9 రోజులు ఇదే డైరీ రొటీన్ అనమాట అండి నాకు. ఇంక 9 రోజులు ఒక కొత్త ప్రపంచంలా అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టం అనమాట. ఏంటంటే ఇంక అసలు నా గురించి ఏమి ఉండదు, అంతా ఎక్కువ అమ్మవారి గురించే. అది అలంకరిద్దాం, ఇది అలంకరిద్దాము, అది చేద్దాము, ఇది చేద్దాము అని ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా చక్కగా ఇలా పొద్దున్నే అన్ని దండాలు పెట్టేసుకుని చేసేసుకుంటాను. ఇంకా నవరాత్రులు అండి మనకి 9 రోజులు చెయ్యడం కుదరకపోతే చివరి రోజులు 5 రోజులు చేసుకోవచ్చు, చివరి 3 రోజులు చేసుకోవచ్చు. లేకపోతే కానీ చెప్పాను కదా శుక్రవారం అన్నా చేసుకోవచ్చండి. నవరాత్రులు అంటే హడావిడి చేసేసి అమ్మో ఇవన్నీ చేస్తేనే నవరాత్ర అని చెప్పి అనుకోవసరం లేదు. మీరు జస్ట్ తలస్నానం చేసి డైలీ పొద్దున్నే తలస్నానం చేసి ఒక్క దీపం పెట్టి అమ్మవారి ఫోటో ముందు ఒక బెల్లం ముక్క పెట్టండి, అదే నవరాత్రి పూజ. మీరు నవరాత్రి చేసినట్టే ఆ 9 రోజులుని. అంతే. ఇంకా మీరు అన్నీ చెయ్యాలి ఇన్ని చెయ్యాలని కాదు. నేను కూడా దగ్గరగా ఒక 3 ఇయర్స్ ఫస్ట్ స్టార్ట్ చేసిన 3 ఇయర్స్ నేను అలాగే చేసుకున్నా. తర్వాత అమ్మతో నేను మొక్కుకున్నాను అనమాట. ఏమనంటే అమ్మ నువ్వు ఇచ్చిన దాంట్లో నీ పూజ నేను చేసుకుంటాను అని చెప్పి ఫస్ట్ సంవత్సరం చెప్పాను కదా ఆల్రెడీ వీడియోలో. నేను పసుపు ముద్దులు ఒక్కటి పెట్టుకుని ఒక దీపం పెట్టేదాన్ని, ఒక నైవేద్యం పెట్టేదాన్ని అనమాట. పొద్దున మాటలు సాయంత్రం మాట దీపం పెట్టి బెల్లం ముక్క పెట్టేసుకునేదాన్ని. ఇంక ఇలా పీట కట్ట ఏం లేదు. తర్వాత 2వ సంవత్సరం ఆ సంవత్సరం అంతా నాకు చాలా బాగుంది. 2వ సంవత్సరం అమ్మదైతో కొంచెం పెంచుకొచ్చాను.
ఫోటో కొనుక్కున్నాను. అప్పుడు అమ్మ దుర్గా ఫోటో ఉంది కదా మన ఇంట్లోని, ఆ ఫోటో అప్పుడే కొనుక్కున్నాను. అసలు ఫస్ట్ నవరాత్రులు స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర ఫోటో కూడా లేదండి. జస్ట్ 3 పసుపు ముద్దలు పెట్టుకుని పూజించుకున్నాను. అప్పుడు అమ్మవారి ఫోటో పట్టుకున్నాను. రెండో సంవత్సరం కొన్నాననమాట దుర్గాదమ్మ ఫోటో. ఆ సెంటిమెంట్ నాకు ఆ ఫోటో అంటేను. ఒకసారి అనుకోకుండా గ్లాస్ పగిలిపోతే మళ్ళీ కావాలని చెప్పి ఆ గ్లాసే ఏయించుకున్నాను కానీ కొత్త ఫోటో అయితే కొనలేదనమాట. అంత ఇష్టం నాకు. ఇంకా అభిషేకం చేసేసుకుని ఇంకా నిత్య దీపారాజన అయిపోయాక ఇంకా ఇంట్లో అమ్మవారి పూజ చేసుకుంటాను. ఇదిగోండి పుస్తకం ఉంది చూసారా, మొత్తం నవరాత్రుల పూజకు సంబంధించి పుస్తకం అంతా ఇందులోనే, మొత్తం అంతా మ్యాటర్ అంతా ఇందులోనే ఉంటాయి, మంత్రాలు గట్టాని. మనకి ఇది 60 రూపీస్ అనమాట. నేను 7 ఇయర్స్ అయింది కదా కొని, చిరిగిపోయింది. ఇంక ఈ సంవత్సరం కొనాలనుకున్నానా, కుదరలేదు. ఇంక వచ్చే సంవత్సరం కొత్త పుస్తకం కొనాల్సిందే. 60 రూపాయలండి. దేవి నవరాత్రుల దీక్షా పుస్తకం అంటే ఇస్తారు. మనకి ఏ అవతారం సంబంధించిన అష్టోత్తరం, అవతారం రోజు పెట్టాల్సిన నైవేద్యం, పుష్పాలతో సహా వివరంగా ఉంటుంది ఇందులోని. తర్వాత చూసారా దేవి చరిత్ర అనమాట. నా పూజ అయిపోయాక హారతి ఇచ్చేసి అమ్మవారి దేవి చరిత్ర ఒక పేర చదివేసుకుంటాను అనమాట. ఈ 9 రోజులకి ఆ పేరాలు కరెక్ట్గా అలా సరిపోతాయి. ఇంకో పార్వతి అవతారం ఎలా వచ్చిందనేది చరిత్ర చదువుకున్నాను ఇవాళ. చదివేసుకున్న తర్వాత ఇంకా సాంబ్రాణి పొగేసుకోవాలన్నమాట ఇంట్లో. మనము నవరాత్రులు చేసినప్పుడు చేయాల్సినవి మెయిన్ ఏంటంటే ఈ పసుపు నీళ్ళు ఒకటి జల్లుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మనకి ఇంట్లోకి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఉంటూ ఉంటారు కదా, అందుకు పూజకి ముందు కొంచెం పసుపు నీళ్ళు పెట్టుకుని మొత్తం ఇల్లంతా శుద్ధి చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏమో సాంబ్రాణి అనమాట. సాంబ్రాణి గుగ్గులు ధూపం వేయాలి, అమ్మకి బాగా ఇష్టం అనమాట. సాంబ్రాణి కణుకులు, ధూప్ స్టిక్స్ వెలిగించేస్తూ ఉంటాము. కానీ దానికంటే కూడా ఇది చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అసలు ఈ నవరాత్రులు చేయడానికి మెయిన్ కారణం కూడా ఇవే. ఎందుకంటేనంట ఈ నవరాత్రులలోనంట ఈ 9 రోజులు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువ నెగిటివిటీ పెంచేదనమాట. అంటే మనకి ఈ 9 రోజుల్లోనే మరణాలు ఎక్కువ సంభవిస్తాయంట. అంటే కొంచెం ఏజ్ బార్ అయిపోయిన వాళ్ళు ఎక్కువ ఈ టైంలోనే చనిపోతారు. అలాగే అకస్మాత్తు మరణాలంట, అంటే యాక్సిడెంట్లు అవ్వడం, అప్పటికప్పుడు హెల్త్ ఖరాబ్ అయిపోవడం, అలాంటివన్నీ కూడా ఈ నెలలోనే జరుగుతాయి. అలాంటి బారి నుంచి మనల్ని కాపాడడానికి నవరాత్రులు అనేవి పెట్టారంట. పొద్దున్నే లేగడం, స్నానం చేయడం, ఆరోగ్యకరమైన ఫుడ్ తినడం. ఇలాగ అప్పుడు సాంబ్రాణి ఉందనుకోండి, ఈ సాంబ్రాణి పొడేయడం, పసుపు వేయడం, ఇవన్నీ కూడా యాంటీబయాటిక్ కదా, అంటే క్రిమి కీటకాలు ఏమన్నా ఉంటే పోతాయి. ఈ విధంగా అనమాట. మనకి చూడాలే కానీ అనువనువునా కూడా సైన్స్ ఉంటుందండి. ఇలా చేయడం వల్ల మనకి హెల్త్కి ఏంటి, మొత్తం పాజిటివిటీకి ఏంటి, సైన్స్ పరంగా చూసినా శాస్త్రాల పరంగా చూసినా కూడా మనకి ఇవి చేయడం వల్ల మంచే కానీ ఎంత కూడా చెడు ఉండదు. కాబట్టి పుణ్యానికి పుణ్యము, ఆరోగ్యానికి ఆరోగ్యము ఈ నవరాత్రుల పూజ. కాబట్టి వీలైనంత వరకు చేసుకోండి. అలాగే నవరాత్రుల్లో శివయ్యని కూడా తెలుసుకోవాలి. మనం ఏంటి అమ్మను పట్టుకునే ఉంటాం, మరి అమ్మ అలా ఆయన గారు నాన్నగారు కదా, మరి అలా ఆయన గారిని కూడా తెలుసుకోవాలి కదా. అందుకు పూజ అంటే ఆయనకి ఏం చేసే అవసరం లేదు, ఓం నమ శివాయ అనుకుంటే సరిపోతుంది. ఇంకా పూజ అంతా అయిపోయాక సాంబ్రాణి వేసేసి తలుపులు వేసేసుకుని గుడికి వెళ్ళిపోతున్నాము. నేను మా ఆయన గారు డైలీ అమ్మవారి గుడికి వెళ్తాం, దుర్గాదేవి గుడికి. సరే మరి ఉంటా, బాయ్ బాయ్.